హరి ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమ. కృష్ణం వందే జగద్గురుం. మనం 11వ శ్లోకము నుండి 53వ శ్లోకం వరకు చెప్పి ఉన్నాము. ఇప్పటి వరకు కృష్ణ పరమాత్మ ఏమి చెప్పారు అంటే, ఎవరైనా పూర్తిగా కోర్కెలతో కూడి ఉన్న కర్మలు కాకుండా తన ఆధ్యాత్మిక సంపద గొప్పది, అదే నా యొక్క జీవిత పరమార్థము లక్ష్యము అని భావించి చిత్తశుద్ధితో హృదయ పవిత్రతతో కర్మయోగము చేసి తద్వారా జ్ఞానయోగములోకి ప్రవేశించి జ్ఞానము పొంది నిరంతరము జ్ఞాన నిష్టలో ఉన్నటువంటి ఆ జీవన్ముక్తులు ఇంక దేనికి వినాల్సినటువంటి వాటిపైన ఆసక్తి ఉండదు, విని వాటిపైన కూడా ఆసక్తి లేకుండా ఆ యోగ స్థితిలో ఉంటారు, అభయ స్థితిలో ఉంటారు. ఎలా ఉంటారు? ఉపనిషత్తులు చెప్పాయి, పూర్ణత్వంగా ఉంటారు అని. మీరు చూడండి, ప్రేమ 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 అంటాం కదా మనం. ప్రేమ అంటే ఏమిటి? మీరు ఎప్పుడైనా గమనించారా? ప్రేమ అంటే మన లోపల ఉన్న పరిపూర్ణత్వం, ఫుల్నెస్. పరిపూర్ణత్వం, మన లోపల ఉన్న పరిపూర్ణత్వం బయట ప్రకటమైతే దానిని ప్రేమ అంటారు. అందువలన మీరు చూడండి, ఏదైనా ఒక కార్యక్రమం మీరు అద్భుతంగా దిగ్విజయంగా పూర్తి చేశారు అనుకుందాం. ఆ రోజు మీలో పరిపూర్ణత ఉంటుంది, పూర్ణత్వంగా ఉంటారు. ఆ రోజు వచ్చి ఎవరు చిన్న పొరపాటు చేసినా అతి తేలిగ్గా క్షమిస్తారు. ఎందుకు? మీలో పూర్ణత్వం. కాబట్టి ఆ పూర్ణత్వంగా ఉన్న వ్యక్తి ప్రేమలో మునిగిపోతారు. అందువలన వారు నన్ను ప్రేమించట్లేదు, మా పిల్లలు నన్ను ప్రేమించట్లేదు, నా భర్త నాకు ప్రేమించట్లేదు, నా భార్య ప్రేమించట్లేదు, నా మిత్రులు బంధువులు ప్రేమించట్లేదు అనే ఈ కంప్లైంట్ ఉండదు. ఎందుకు? మీరు ప్రేమతో నిండిపోయారు. వారు ప్రేమిస్తున్నారా లేదా వాళ్ళ ప్రాబ్లం, అది వాళ్ళ సమస్య. మీరు ప్రేమిస్తూనే ఉంటారన్నమాట. ఎందుకు? మీలో పరిపూర్ణత. కర్మయోగం ద్వారా మీరు అంతఃకరణ శుద్ధితో, జ్ఞానయోగము ద్వారా మీ ఆత్మస్వరూప తత్వం తెలుసుకొని ఆ స్థితిలో ఉన్నారు. ఆ యొక్క యోగ స్థితి అంటే ఆత్మస్థితి యందు ఉండడము అని అర్థం. దానికి అర్జునుడు ఏమంటున్నాడు? స్థిత ప్రజ్ఞ అని పేరు పెట్టాడు అర్జునుడు. అయితే స్థిత ప్రజ్ఞ అంటే అర్థం ఏంటంటే, ఎటువంటి సంశయములు, ఎటువంటి సందేహములు లేని జ్ఞాన స్థితి అన్నమాట స్థిత ప్రజ్ఞ అంటే. కానీ ఇంకొక పేరు కూడా అర్జునుడు పెట్టాడు, సమాధిస్థస్యః. సమాధిస్థ అంటే ఆత్మనిష్టలో ఉండేవారు అని అర్థం. అంటే తన స్వరూపము నుండి ఎప్పుడు మరిచిపోకుండా అదే స్వరూపంలో ఉండడాన్ని సమాధిస్థ
ఇంకొక పేరేంటి? అచ్యుత అంటారు. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం అంటాం కదా. అందుకే అచ్యుత అంటే తన స్వరూప స్థితి నుండి ఎప్పుడు కిందకి జారిపోకుండా ఉండే ఆ స్థితినే అచ్యుత లేదా సమాధిస్థ. మరి స్థితధీ అని కూడా పేరు పెట్టాడు. మళ్ళీ స్థితధీ కిం ప్రభాషిత. ఈ రెండు అంటే సంశయములు సందేహములు లేని స్థితి, తన స్థితిని మరిచిపోకుండా ఎప్పుడు ఎల్లప్పుడు ఉండే ఆ వ్యక్తిని స్థితధీ అంటారు. స్థిత ప్రజ్ఞ అని అర్థం. అయితే అర్జునుడు ఏం ప్రశ్నించాడు? అలాంటి స్థిత ప్రజ్ఞుడు అంటే మన లోకంలో ఎలా ఉంది? జ్ఞానులంటే ఒక విచిత్రమైన వేషధారణలో ఉంటారు, చూడ్డానికి విచిత్రంగా ఉంటారు, వాళ్ళు వేరే రకంగా అద్భుతంగా కూర్చుంటారు, ఏదో సిద్ధులు మహిమలతో ఉంటారు, మాట్లాడతారు. ఇలాంటి అపోహలు మనలో బాగా ఉన్నాయి. అర్జునుడు కూడా అవే అపోహలు ఉన్నాయి. ఇంతకీ అలాంటి స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు, ఎలా మాట్లాడతాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా సమాజంలో తిరుగుతారు? ఇలాంటి ప్రశ్నలు అడిగాడు. మనలాగే నిజంగా చెప్పాలంటే అర్జునుడి ప్రశ్నలు కావు ఇవి. ఇవన్నీ మన ప్రశ్నలు, మన ఆకాంక్ష. కాబట్టి భగవాన్ ఏం చెప్తున్నాడంటే ఒక అద్భుతమైనటువంటి ఒక మార్గదర్శి, అంటే ఒక స్ఫూర్తి ప్రదాత, సమాజానికి ఒక రోల్ మోడల్ అంటారు. ఇప్పుడు మన పిల్లలందరికీ ఏవేవో సినిమాలో ఉన్న వారందరూ రోల్ మోడల్గా అయ్యారు కాబట్టి మనం ఎక్కడికో జారిపోయాం. అందువలన సమాజమునకు ఒక మార్గదర్శకంగా స్ఫూర్తి ప్రదాతగా ఉన్నటువంటి ఒక గొప్ప స్థిత ప్రజ్ఞుడిని అలాగా చూపెడుతున్నాడు శ్రీకృష్ణ ఇప్పుడు. అయితే ఈ 55వ శ్లోకము నుండి 72వ శ్లోకం వరకు చాలా చాలా ప్రాముఖ్యత కూడుకున్నటువంటి శ్లోకములు. ఇది ప్రతిరోజు కూడాను ఈ శ్లోకం మీరు చదవాలి. అందువలన ఈ స్థితప్రజ్ఞుడి నుంచి మనం ఏం తెలుసుకోవాలి అంటే, స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణములు ఎట్టివి, ఆయన ఏ విధంగా ఉంటారు అనేది ఒక భాగం. మరి మనకేంటి లాభం? ఆ స్థితప్రజ్ఞుల లక్షణాలు మనం వృద్ధి చేసుకుని అవి పొందాలి. కాబట్టి మనకి అవి సాధనగా మారుతుందన్నమాట. అందుకే శంకరాచార్య ఏమి రాశారంటే భాష్యములో, యాని స్థిత ప్రజ్ఞస్య లక్షణాన్ని, ఏవైతే స్థిత ప్రజ్ఞుడికి లక్షణాలుగా ఉన్నాయో తాని అంటే అవి, ఆ లక్షణములు ముముక్షో సాధనాని, తీవ్రమైన తపనతో ఉన్నటువంటి మోక్షం కావాలని తప్పిస్తున్న వారికి అవి సాధనలుగా ఉంటాయి అని చెప్పారు. యాని స్థిత ప్రజ్ఞస్య లక్షణాన్ని తాని ముముక్షో సాధనాని. అయితే ఇంతవరకు ఈ జ్ఞానము నాకెంతవరకు అబ్బింది, నా జీవితంలో ఈ జ్ఞానం యొక్క ప్రయోజనం ఏమైనా ఉందా అని ఒక జిజ్ఞాస అర్జునుడికి. అందువలన శ్రీకృష్ణ ఏం చెప్తున్నారంటే, దీన్ని కొలమానంగా చూసుకో అర్జున, కానీ ముఖ్య గమనిక ఏంటంటే ఈ లక్షణాలు ఎదుటి వ్యక్తుల యందు మనం చూడకూడదు. ఇది మనలోని మనం చూసుకోవడానికే ఈ పరీక్ష. కాబట్టి ఇది చాలా హెచ్చరిక చేస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ కూడా. ఈ లక్షణములు నీలో ఉన్నాయా, ఎంతవరకు ఉన్నాయి అని ఎప్పటికప్పుడు మనమే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఈ స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడనే ప్రశ్నకి
భగవాన్ శ్రీకృష్ణ సమాధానం ఇప్పుడు చెప్తున్నారన్నమాట. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ ప్రజహాతి యదా కామాన్ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ సర్వాన్ పార్థమనోగతాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః ఆత్మన్యేవాత్మనా తుష్టః ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే 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 ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. అద్భుతం. ఇప్పుడు మొట్టమొదటి ఈ జీవన్ముక్తి స్థితి లేదా స్థిత ప్రజ్ఞ యొక్క స్థితి ప్రతి ఒక్కరికి ఆ స్థితిలో ఉండవచ్చు, ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండవచ్చు. దీనికి రెండు ముఖ్యమైనటువంటి సాధనలు అనుకోండి. ఒకటి కర్మయోగము. ఇది ఎవ్వరికి ఎటువంటి ఎక్సెప్షన్ లేదండి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కర్మయోగము, భక్తితో కూడిన కర్మయోగం అనేది ప్రతి ఒక్కరికి తప్పనిసరి. ఓకే. అయితే రెండవది ఉన్నది ఏంటి? జ్ఞానయోగం. ఈ జ్ఞానయోగములో 3 రకములుగా సాధనలు ఉన్నాయి. ఏంటా సాధనలు అంటే శ్రవణము, మననము, నిధిధ్యాసనము అంటారు. శ్రవణము, మననము, నిధిధ్యాసనము అంటారు. ఇప్పుడు గమనించండి, శ్రవణము అంటే కేవలము మన యొక్క ఉపనిషత్తులు, భగవద్గీత శాస్త్రము, ఆ తత్వాన్ని పూర్తిగా అధ్యయనం చేసి సారాన్ని తెలుసుకొని తన జీవితంలో అన్వయించి జీవిస్తున్నటువంటి శ్రోత్రియ బ్రహ్మనిష్ట గురువు ద్వారా మాత్రమే తెలుసుకోవడాన్ని శ్రవణము అంటారు. అంటే శ్రీకృష్ణ స్పష్టంగా ఏం చెప్తున్నారంటే, ఈ అధ్యాత్మ ఆత్మ విద్య స్వతంత్రంగా బుక్కుల ద్వారా, ఎటువంటి ఆడియోలు, యూట్యూబులు, ఇంటర్నెట్లు, న్యూస్ పేపర్లు, మ్యాగజైన్ల ద్వారా ఇది పూర్తిగా సాధ్యం కాదు అని కృష్ణ పరమాత్మ, శంకరాచార్యులు లాంటి వారు స్పష్టంగా చెప్పారు. అందుకే శంకరాచార్య ఒక మాట ఏమన్నారంటే, ఇక్కడ మీరు ఎంత కుశలమైనటువంటి బుద్ధి, ఎంత షార్ప్గా ఉన్నప్పటికీ, సకల శాస్త్రములు ఎన్నో పిహెచ్డీలు ఇంతకుముందు చేసి ఉన్నప్పటికీ
సర్వశాస్త్రజ్ఞ అపి ఆత్మజ్ఞాన లేదా బ్రహ్మజ్ఞాన అన్వేషణం స్వతంత్రేణ అంటే వ్యక్తిగతంగా ఎవరికి వారు స్వతంత్రంగా నా కదాచిత్ కుర్యాత్ ఎప్పుడు అలాంటి ప్రయత్నం చేయవద్దు. ఎందుకంటే మీకు 100కి 95% మీకు పూర్తిగా అర్థం కాదు. ఆ 5% కూడాను విరుద్ధంగా అర్థం చేసుకుంటారు అని ప్రమాదం ఉన్నది ఆత్మవిద్య బ్రహ్మ విద్య. కాబట్టి శ్రవణం అనేది చాలా ముఖ్యమైనది. ఈ శ్రవణం వలన మనకి ఏం కలుగుతుంది? 3 దశలు: శ్రవణము, మననము, నిధిధ్యాసనం. శ్రవణములో మీకున్నటువంటి మీ స్వరూపం, ఆత్మస్వరూపం యొక్క అజ్ఞానం పూర్తిగా తొలగిపోతుంది. ఎందుకు తొలగిపోతుంది? శాస్త్రము గురువు ఒక అద్దం వలె పనిచేస్తారనమాట. అద్దం ఎందుకు? ఆ అద్దం కూడా మురికి లేకుండా మీరు సిద్ధంగా ఉన్నారు. కర్మయోగం చేసుకొని చాలా అంతఃకరణ శుద్ధితో పవిత్రంగా ఉన్నారు. కాబట్టి శుద్ధమైన అద్దంగా నిబద్ధతతో మీరు ఉన్నారు. కాబట్టి శుద్ధమైన అద్దంగా నిబద్ధతతో మీరు ఉన్నారు. కాబట్టి గురువు శాస్త్రం మీకు మీ ఆత్మ స్వరూపాన్ని దర్శించే అద్దం చూపెడతారన్నమాట. మామూలు అద్దం అనుకోండి, మన శరీరము మన ముఖం కనిపిస్తుంది. మరి శాస్త్రము గురువు చెప్పినటువంటి ఉపదేశంలో మీ ఆత్మ స్వరూపాన్ని దర్శిస్తారు. అందువలన ఈ విధంగా శ్రవణం అనేది క్రమము తప్పకుండా ఒక దీర్ఘకాలం పాటు ఒక శ్రోత్రియ బ్రహ్మనిష్ట గురువు, అనుభవశాలి గురువుతో మీరు శ్రవణం చేస్తే నిరంతరము ఒక దీర్ఘకాలం పాటు దీనిని శ్రవణము అంటారు. ఈ శ్రవణం వలన మీరెవరు, మీ స్వరూపం మీకు అవగతం అవుతున్నది. మీ స్వరూపం మీకు అవగతం అవుతున్నది. స్వరూపం అవగతం అయ్యింది, కానీ దాంట్లో అనంతమైనటువంటి సందేహాలు, సంశయాలు మనకి పుడుతున్నాయి, వస్తున్నాయి. వాటిని మీరు గురువు ద్వారా పూర్తిగా నివృత్తి చేసుకుంటే అప్పుడు మీలో ఒక నిశ్చయాత్మకమైనటువంటి ఆ స్వరూప జ్ఞానం మీకు కలుగుతున్నది. అంటే మీ యొక్క సంశయములన్నీ కూడా నివృత్తి అయ్యి ఒక నిశ్చయమైనటువంటి స్పష్టమైనటువంటి ఆ జ్ఞానం కలగడమే మీలో మననం కూడా అయ్యింది అన్నారనమాట. ఈ మననం అయ్యింది, నాకు జ్ఞానం తెలుసు, మననం అయ్యింది. కానీ ఉదయం వెంటనే టీ టీ అని 2 నిమిషాలు అయిన తర్వాత అమ్మగారి మీద కోపం అయిపోతాం. మనకు టీ పెట్టడం తెలియదా? ఎందుకు? మనలో ఉన్నటువంటి మానసికమైనటువంటి బలహీనత. ప్రతి ఒక్కరూ ఉదయం లేచినప్పటి నుండి పడుకున్నంత వరకు మనసుతోనే ఎక్కువగా పనిచేస్తాం, మనం బుద్ధితో కాదు. సో ఈ మననము శ్రవణము అంతా బుద్ధి పటిష్టం అయ్యింది మీకు. ఎందుకు? మీకు స్పష్టమైన జ్ఞానం ఉన్నది. కానీ మానసికంగా మీలో అంత ధైర్యము, ఆ మనో నిగ్రహము, ఆ మానసిక శక్తి అవి పూర్తిగా ఇంకా మీకు మీ ఆధీనములోకి రాలేదన్నమాట. అందువలన చిన్నదానికి ఎవరైనా వస్తుంటారు, వెయిటింగ్ భరించలేము, ట్రైను లేటు మనం తట్టుకోలేము, మన యొక్క మెయిడ్ సర్వెంట్ రావడం లేటు కోప్పడతాం. అంటే ఆఫీసులో వెళ్తాం, అనేక రకాల సమస్యలు, ప్రతిదానికి ఊగిపోతాం. కాబట్టి ఈ మానసిక శక్తి అంటే మనోధైర్యం మనలో పెరిగి మనకు అలవాట్లుగా వస్తున్నటువంటి ఈ అలవాట్లతో కూడుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఈ సంస్కార వాసనలు, వాటిని పూర్తిగా మనము
మన స్వాధీనంలో తెచ్చుకొని మానసికమైనటువంటి మనోధైర్యము, మానసిక శక్తి కలగాలంటే మీలో ఆ నిధిధ్యాసనం చెయ్యాలి. అంటే నిధిధ్యాసనం కొత్తగా ఏమి చెయ్యం. ఏదైతే మనం శ్రవణం ద్వారా తెలుసుకున్నామో, మననము ద్వారా నివృత్తి చేసుకొని నిశ్చయమైన జ్ఞానంగా అనుకున్నామో, దానినే పదే పదే చింతన చేసుకోవడమే నిధిధ్యాసనము అంటారు. ఎందుకంటే ఇది ఉపనిషత్తుల్లో చాలా స్పష్టంగా చెప్పి ఉన్నారు. యాజ్ఞవల్క్య తన భార్య అయినటువంటి మైత్రేయికి అడిగినప్పుడు, ఏ మై డియర్ మైత్రేయి, నేను చెప్పింది శ్రద్ధగా వినుము, అది శ్రవణము. నీకేమైనా సంశయములు ఉంటే నన్ను అడుగుము, అవి నన్ను అడిగి నివృత్తి చేసుకొనుము. మననము నిశ్చయంగా తెలుసుకున్నదే నీ యొక్క చింతనతో నిత్య నిరంతరం ఉండడమే నిధిధ్యాసనము. అంటే నీకు ఆత్మస్వరూపాన్ని దర్శించాలని ఉన్నదా? ఉన్నది భగవన్. హే మైత్రేయి, ఆత్మావారే శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య, ఆత్మావారే ద్రష్టవ్య అన్నారు. ఆత్మస్వరూపాన్ని దర్శించాలంటే మై డియర్ మైత్రేయి, శ్రవణం చెయ్యాలి తత్వజ్ఞానాన్ని, సందేహములను నివృత్తి చేసుకోవాలి మననము ద్వారా. ఆ నిర్ణయాత్మకమైనటువంటి నిశ్చయమైనటువంటి తత్వస్వరూపాన్ని పదే పదే చింతనం చేసుకో, నిధిధ్యాసనం అని చెప్తారు. ఈ 3 దశలు మీరు దాటిన తర్వాత మీ మనస్సు తేలికైపోతుంది. అంటే మీరు ఒక వజ్రతుల్యమైనటువంటి మనస్సు కలిగి ఉంటారు. దేనికి చలించరు, స్థిరత్వంగా ఉంటారన్నమాట. ప్రపంచమంతా మీ మీద వచ్చి పడిపోయినా మీరు దాన్ని అస్సలు పట్టించుకోరు. అంత మానసిక శక్తి, మనోధైర్యం కావాలి మనకి. అందువలన జీవన్ముక్తులు, ఋషులు, యోగులంటే వాళ్ళ మనస్సు వాళ్ళకి లేనట్టుగానే ఉంటారు. వాళ్ళు నిజం చెప్పాలంటే మనం ఏమనుకుంటాము, జీవన్ముక్తులు కాబట్టి ఇంకా ఆయనకి ఏమవుతుంది, అవసరం లేదు కదా, వాళ్ళు గాలి పీల్చుకుంటారు, అలాగ గాలి పీల్చుకుంటే బ్రతికేస్తారని భ్రమలో ఉంటాం మనం. వాళ్ళకి మనసు ఉంటుంది, కానీ ఆ మనసు వలన వాళ్ళకి ఎటువంటి బాధ ఉండదు, ఎటువంటి పీడ ఉండదు, దుఃఖం అనేది కలగదనమాట. ఎందుకు? మనసు తేలికైపోయి దూది పింజలాగా, అంటే వెన్నలాగా అయిపోతుందట మనసు. ఆ మనస్సు ఉన్న స్థితి బట్టే జీవన్ముక్తుల యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది. జ్ఞానం మొత్తం తెలుసు, స్పష్టంగా ఉన్నది, కానీ వ్యవహారములో, జీవించడములో కలిగే ఆ వ్యవహార శైలి వాళ్ళ మానసిక శక్తి, మనోధైర్యం పైన ఆధారపడి ఉంటుంది. అది కేవలము నిధిధ్యాసన ద్వారా వస్తున్నది. కాబట్టి ఈ విధంగా 3 చేస్తే అంటే ఏంటి? శ్రవణము, మననము ద్వారా మీకు ఆత్మజ్ఞానం పొందారు. అందులో ఎటువంటి సందేహం ఎవ్వరికీ లేదు. అయితే నిధిధ్యాసన ద్వారా స్థితప్రజ్ఞగా మీరు మార్చుకోవాలి. స్థితప్రజ్ఞ అంటే ఏంటి? ఎటువంటి సంశయము లేని నిశ్చయమైన జ్ఞానంతో పాటు నీ స్వరూపాన్ని ఎప్పుడూ మర్చిపోకుండా ఉండడమే స్థితప్రజ్ఞ. అంటే ఇప్పుడు స్థితప్రజ్ఞ ఎవరున్నారు స్వామి అని మీరు నన్ను అడగచ్చు. స్వామీజీ, ఎవరైనా స్థితప్రజ్ఞలు ఉన్నారంటారా ఈ సమాజంలో? ఇప్పుడు పోనీ ఒక్కరు నేను అంటున్నాను, ఈ భగవద్గీత క్లాసులు వింటున్న మీరందరూ స్థితప్రజ్ఞులే. మీకు సందేహం వలదు, అవసరం లేదు. ఒకసారి స్వామి చిన్మయానంద గారు అమెరికాలో లెక్చర్ ఇచ్చిన తర్వాత ఒకరు అడిగారు, మిస్టర్ స్వామి, స్థితప్రజ్ఞ అంటున్నారు కదా, ఇప్పుడు ఎవరైనా స్థితప్రజ్ఞలుగా జీవించి ఉన్నారా అని అడిగారు ప్రశ్న. అమెరికాలో మిస్టర్ స్వామి అంటారు, మళ్ళా కాదు మహారాజ్ ప్రణామ్ అని ఇక్కడ అంటాం, కానీ అక్కడ మిస్టర్ స్వామి, స్థితప్రజ్ఞలు ఎవరైనా ఉన్నారా ఇప్పుడు అడిగారు. స్వామి చిన్మయానంద
స్థితప్రజ్ఞులు ఎవరు, ఏం చెప్తాము? కానీ మీరు అడిగారు కాబట్టి నా అనుభవంతో నాతో పాటు సమకాలికులుగా ఉన్నటువంటి ఒక ఇద్దరు పేర్లు చెప్పారు ఆయన. హరిద్వారలో ఉన్నటువంటి ఆనందమయి మాతాజీ, ఋషికేశ్లో ఉన్నటువంటి శివానందాశ్రమం ప్రెసిడెంట్ అయినటువంటి స్వామి చిదానంద సరస్వతి, అంటే శివానంద స్వామి వారి యొక్క శిష్యులు. వారిద్దరూ ఇప్పుడు ఉన్నటువంటి స్థితప్రజ్ఞులలో శ్రేష్ఠులు అని చెప్పారు. కానీ నన్ను అడిగితే మాత్రం మీరందరూ స్థితప్రజ్ఞులని నేను చెప్తాను. అందులో ఎటువంటి డౌట్ లేదు, అది అబద్ధం కూడా కాదు. ఎందుకు? మీరందరూ ఆత్మస్వరూపులే. ఆత్మకి ఇంకొక పేరు స్థితప్రజ్ఞ. అందువలన నేను చెప్పే మాట నా వల్ల ఎటువంటి అబద్ధం కాదు, అది సత్యమే అని నాకు గోచరం అవుతున్నది. ఇప్పుడు ఈ విధంగా ఎవరైతే స్థితప్రజ్ఞులుగా ఉన్నారో వారి యొక్క లక్షణములు ఏమిటి అని ఇప్పుడు భగవాన్ శ్రీకృష్ణ చెప్పారు. ఏంటది? మొదటిది అంటే ఆత్మని ఏవ ఆత్మనా తుష్టః. ఆత్మని ఏవ ఆత్మన తుష్టః అంటే స్థితప్రజ్ఞులు బయట ఆధారపడడం ఏమీ ఉండదు. అంటే మీరు గమనించాలి, ఏదో భిక్ష అంటే భిక్ష కోసము, వస్త్రము, ఉండడానికి నివాసంగా ఏదో ఒక చిన్న స్థలం, ఈ మూడు కంపల్సరీ. వాటిపైన పెద్దగా చింతన చేసి ఆరాటపడి ఆలోచించాల్సిన పని లేదు. కానీ ఈ మానసికంగా మనకి ఆధారపడి ఉన్నది చూడండి, సైకలాజికల్ డిపెండెన్స్ అంటారు ఇంగ్లీష్లో. అంటే మానసికంగా అధైర్యంతో, భరోసా లేకుండా, అభద్రత భావంతో ఉంటారు చూడండి. అది ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఈ స్థితప్రజ్ఞులలో ఉండదు. అంటే ఏంటి? స్థితప్రజ్ఞ ఇప్పుడు తన ఆత్మస్వరూపములోనే నిత్య నిరంతరము రమించి క్రీడించి ప్రేమ, కరుణ, ఆనందమైనటువంటి పరమ శాంతి స్థితిలో ఉంటారు. ఆ శాంతికి భంగము కలిగించే ఎటువంటి శక్తి బయట కానీ లోపల కానీ ఉండదు. దానిని ఏమంటారు? ఆత్మని అంత ఆత్మలోనే, ఆత్మన అంత ఆత్మతో, తుష్ట సంతుష్ట అంటే కంటెంట్మెంట్, పూర్ణత్వం. ఆయన లోపల ఆనందము, ప్రేమ పొంగిపోతుందండి. అందుకే వారి వద్ద వెళ్ళిన వారికి ఆయన ప్రేమ పంచుతారే తప్ప ప్రేమని బయట నుండి, ఎదుటి వారి నుండి అడుక్కోరు. దే నెవర్ బెగ్గింగ్ ఫర్ లవ్ అండ్ పీస్. వాళ్ళు ప్రేమ పంచుతారు. అందుకే మీకు తెలియదు, చాలా మంది ఒకసారి మా గురువు గారి దగ్గరికి ఒక అతను వచ్చారు. చాలా పెద్ద ప్రొఫైల్, లక్షల ప్యాకేజీల్లో శాలరీ, అద్భుతమైనటువంటి భార్య, ఆశ్చర్యమైనటువంటి విభూతులుగా ఉన్న పిల్లలు, అందరూ బాగున్నారంట. కానీ ఆయన వచ్చి డోర్ క్లోజ్ చేసి కుమిలిపోయాడంట. అన్నీ బాగానే ఉన్నాయి, ఏదో ఒక చిన్న సమస్య ఇంట్లో, దానికోసము ఆయన కుమిలిపోయినంత పరిస్థితి. ఎందుకు? బాగా చదువుకున్నారు, బాగా సెటిల్ అయ్యారు, కానీ మానసికమైనటువంటి శక్తి, మనోధైర్యం లేదు ఆయనకి. అందువలన భగవద్గీత ద్వారా మీరు ఎంత తత్వాన్ని పొందినా ఈ మనోధైర్యము, మానసిక శక్తి మీరు పొందకపోతే నిధిధ్యాసనం ద్వారా మీ జ్ఞానము, మీకు కలిగే సమస్య మీ కష్టకాలములలో రక్షించదు. ఇది శ్రీకృష్ణ స్వయంగా చెప్పారు. కాబట్టి ఈ యొక్క అందుకే మనం పిల్లల్లోనూ కూడా ఐక్యూలు అని ఎంటపడుతున్నాం ఈ మధ్య కాలంలో. ఐక్యూ అంటే బుద్ధి. ఒక్కసారి బుద్ధి కన్విన్స్ అయ్యింది అనుకోండి, ఓకే. కానీ మానసికంగా వాళ్ళు ఎదుగుదల ఉండదు. ఎమోషనల్ అంటారు, ఎమోషనల్ కోషియంట్ కావాలి, ఈక్యూ కావాలి. ఈ రోజుల్లో మనకి ఐక్యూ అందరికీ ఉంది, ఐక్యూ లెవెల్. ఈక్యూ లేదు అంటే మానసికమైనటువంటి శక్తి, మానసిక శక్తి, మనోధైర్యము, ఇది కావాలన్నమాట. అందువలన మనం చేసే నిత్య కర్మల్లో
ధార్మికమైనటువంటి కోరికలు ఉంటాయి కొంతమందికి. వాటిని చూసి మీరు భయపడాల్సిన పని లేదు. అవి ధర్మబద్ధంగా ఉన్నాయి. కాబట్టి ధర్మబద్ధంగా చేసిన వలన మీకు ఎటువంటి బంధనము ఉండదు. ఎందుకు? మీరు కర్మయోగ స్థితిలో ఉండి చేస్తున్నారు కాబట్టి ఆ కోరికలు మీకు సంసార బంధనములో వేసే కోరికలు కావన్నమాట. ఎందుకంటే జ్ఞానులకు కూడా అలాంటి కోరికలు ఉంటాయి. శంకరాచార్య తీసుకోండి, మరి లోకానికి ఉద్ధరించాలని ఎన్ని భాష్యాలు కష్టపడి రాశారు మహాత్ములు. అంతెందుకు, ఈశ్వరునికి కూడా అటువంటి కోరిక ఉంటుంది. ఈ సృష్టిలో సమతుల్యత కాపాడడానికి పరిత్రాణాయ సాధూనా వినాశాయ దుష్కృతం అని ఆ మహాపురుషుడు తన స్వరూపాన్ని విడిచిపెట్టకుండా ఆ ఈశ్వర స్థితిలో మాయను తన స్వాధీనంలో పెట్టుకొని వస్తున్నారు కదా మరి ఈశ్వరుడు కూడా. అందువలన అలాంటి కోరికలు అంటే మీకు బంధించని కోరికలు మీరు పెట్టుకోవడం వలన నష్టము లేదు. కానీ అవి లేకుంటే నేను జీవించలేను అనే అపోహతో కోరికలు మీరు ఎదుటి పరిస్థితులపైన, వ్యక్తులపైన, వస్తువులపైన మీరు అంత దీనంగా ఆధారపడాల్సిన అవసరం లేదు. మీకు మీరు మీ ఆత్మస్వరూపంపైనే నిత్యము ఆధారపడి ఉండడాన్ని ఆత్మన తుష్టః. అయితే ఇలా ఆత్మ ద్వారా తుష్టంగా ఉండడం వలన ఏమవుతుంది స్వామి అని మొదటి ప్రశ్న. ఏమవుతుంది? సర్వాన్ కామాన్ ప్రజహాతి. మీలో ఉన్నటువంటి ఉన్నటువంటి ఆ కోరికలు అవన్నీ కూడా మీ నుండి జారిపోతాయంట. అంటే ఎలాగైతే తామరాకు పైన నీటి బిందువు వేస్తే ఎలాగైతే జారిపోతుందో కోరికలన్నీ మీ నుండి, ఈ వ్యక్తి వేస్ట్ ఫిలో, ఈయన దగ్గర మనకి స్థానము లేదు అని కోరికలు అనుకుంటాయంట. ఎందుకు? అలాంటి కోరికలు మీరు ఎవరిని పట్టించుకోవట్లేదు కదా. ఈ అమ్మ దగ్గర ఉండడం వల్ల నాకు సమయం వృధా. ఎవరో కోరికలు వెంట జంజాటలో తిరిగే వ్యక్తులు ఉంటారు కదా, వారి దగ్గరకు మేము పోతాము అని కోరికలు పలాయనం చేస్తాయి మీ నుండి. అందువలన ఈ కోరికలు ఎప్పుడైతే పరుగులు తీస్తాయో మీ మొత్తం మనస్సంతా పవిత్రమైనటువంటి శుద్ధమైన మనసు అయిపోయి తేలికైపోయి దూది పింజం వలె అద్భుతమైనటువంటి మనసు కలిగి ఉంటారు. దాన్ని మనోనాశ అమనీభావము అంటారు శాస్త్రములు. అంటే అర్థం ఏంటి? మనస్సు అనేది ఉండి లేనట్లు. మీరు నమ్మరు స్వామీజీ, మేము నమ్మము అని అనొచ్చు మీరు నన్ను. అమ్మా అయ్యలారా ఒకసారి గమనించండి. మనకు డ్రెస్ కానీ, మనకు షూ కానీ, చెప్పులు కానీ పర్ఫెక్ట్గా మీకు సెట్ అయినాయి అనుకోండి, అవి అసలు ధరించినట్టు అనే భావనే మీకు కలగదు. గమనించారు ఎప్పుడైనా? అదే చిన్న తేడా ఉండి ఎక్కడో పట్టని మన దృష్టి అంతా, మన ధ్యానము, మన సమాజం అంతా అక్కడే ఉంటుంది. కాబట్టి ఈ మనస్సు అనేది ఉండి లేనట్టే, దాని మీద అసలు ధ్యాసే లేదు. ఇంకొక విషయం, మనం ఆరోగ్యంగా ఉన్నామనుకోండి, శరీరం మీద ఎవరికైనా ధ్యాస ఉంటుందండి? అసలు శరీరం మీద ధ్యాసే ఉండదు ఆరోగ్యంగా ఉన్నప్పుడు. అదే ఎక్కడైనా జాయింట్ పెయిన్ వచ్చినప్పుడు మీరు క్లాసులో కూర్చొని అనుకోండి, నా క్లాసు వెనక్కి వెళ్ళిపోయి మీ దృష్టి, మీ ధ్యానం అంతా కూడా ఆ జాయింట్ పెయిన్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. ఎంత చింతన చేస్తుందో జాయింట్ పెయిన్ మీద. ఎందుకు? ఈ సమస్య ఉన్నప్పుడు అక్కడే మనకు దృష్టి ఉంటుంది. కాబట్టి మనస్సు పవిత్రమైపోయింది కాబట్టి దాంట్లో కోరికలేమీ లేవు. ఇంతకీ కోరికలు ఎందుకు కలుగుతున్నాయి స్వామి? మాకు తెలియట్లేదు, చెప్పండి అని మీరు అడగొచ్చు నన్ను. కోరికలు ఏంటంటే, నేను పరిపూర్ణ స్వరూపముగా ఉన్నప్పటికీ నేను అసంపూర్ణంగా ఉన్నాను. ఈ భావన మనలో ఉన్నది కదా. సో ఈ అసంపూర్ణంగా, అపూర్ణంగా నేను ఉన్నాను కాబట్టి నేను ఏదో కొన్ని పనులు చేసి, కొన్ని వస్తువులు సంపాదించుకొని, కొంతమంది వ్యక్తులను చుట్టూ పెట్టుకొని, కొన్ని బిల్డింగ్లు, కొన్ని కార్లు, కొన్ని కట్టడాలు, కొన్ని అన్ని చేసుకుంటూ నా పూర్ణత్వాన్ని పొందాలి అని ఆ భ్రమిస్తున్నటువంటి మనస్సు బయట వైపు లాగుతుంది కదా, వాటినే కోరికలు అంటారండి.
కానీ నేను సర్వంగా వ్యాపించి ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి అనంత ఆనందము, అనంత ప్రేమ, అనంతమైన శాంతికి బీజంగా, మూలంగా నేనే ఉన్నాను కదా. నేను పరిపూర్ణుడును, సంపూర్ణము. ఇంకా అలాంటి వ్యక్తికి ఇంకేం కోరికలు ఉంటాయండి? ఈ అజ్ఞానముతో కూడి ఉన్నటువంటి అజ్ఞాన అంధకారము ద్వారా ఉన్న మనస్సు నుండి కలిగేవే కోరికలు. అజ్ఞానం పోయి ప్రకాశవంతమైనటువంటి ప్రేమ స్వరూపంగా శాంతంగా ఉన్న మనసుకి కోరికలు ఉండవు. అందువలన ఈ కోరికలన్నీ మొత్తము ప్రజహాతి, మొత్తము దహించిపోయినాయి, వెళ్ళిపోయినాయి. అప్పుడు మీ స్వరూప స్థితిలో మీరు సహజ సిద్ధంగా ఉండడాన్ని స్థిత ప్రజ్ఞ అంటారు అని భగవాన్ శ్రీకృష్ణ సెలవు ఇచ్చారు. ఓకే, అద్భుతం, అద్భుతం. అయితే ఈ స్థితిని ఎలా పొందాలి? చిన్న కథ మీకు చెప్తున్నాను, మీరు శ్రద్ధగా వినాలి. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. మరి నాకు నచ్చింది కాబట్టి చెప్తున్నా, ఎందుకంటే మీకు ఇది చెప్పాలనిపించింది. జనక మహారాజ్ అద్భుతమైనటువంటి కర్మయోగి, జ్ఞానయోగములో కూడాను నిష్ఠ సాధించి ఉన్నటువంటి ఒక గొప్ప జీవన్ముక్తులు అన్నమాట. ఆయన ఒకరోజు తన ప్యాలెస్లో పడుకునేటప్పుడు ఏమి జరిగిందో తెలియదు. ఒక్కసారిగా ఆ మిథిలా నగరం కన్య అంటే మిథిలా నగరంలో పుట్టారు కాబట్టి మైథిలి అంటారు అమ్మగారికి, జానకి, సీతాదేవికి. జనకుని యొక్క కూతురు కాబట్టి జానకి, ఇవన్నీ ఉన్నాయి. అయితే మిథిలా నగరము ఇతర రాజు వచ్చి దాన్ని ఓడించి రాజ్యాన్ని స్వాధీనం చేసుకొని జనక మహారాజుని ఒట్టి చేతులతో రాజ్యం నుండి బహిష్కరించాడన్నమాట. బహిష్కరిస్తే రాజు చేతులు, జనకుడి చేతులు ఏమీ లేవు. తినడానికి తిండి కానీ, త్రాగడానికి నీరు కానీ లేదు. అలాగ తిరుగుతూ ఆ మాసిపోయిన బట్టలతో, ఆ గెడ్డము జుట్టుతో, ఒక వెర్రి వికారంతో ఉన్నటువంటి ఒక పిచ్చివాడిగా తిరుగుతున్నాడు. ఆకలికి అలమటించిపోతున్నాడు. నీరు లేదు, భోజనము లేదు, నిద్ర లేదు, ఏమీ లేవు. చివరికి తిరిగి ఒక ప్రదేశానికి చేరుకుంటే అక్కడ ఒక పెద్ద దావత్ జరుగుతుంది. దావత్ బడాఖాన. అయితే అక్కడ లైన్లోకి వెళ్ళి నిల్చుందాం అనుకున్నాడు పాపం జనక మహారాజ్, చక్రవర్తి సమ్రాట్ జనక. వాళ్ళు ఆ లైన్లో ఇంత అశౌచంగా ఉన్న వ్యక్తిని మన లైన్లో నిలబడేయం కదా. జనరల్గా మనం కూడా నిలబడినవి, ఎవరిని నెట్టేశారు అటువైపు. చివరికి వెళ్ళి ఆ దావత్ అవుట్ సైడ్ కుక్కలు అన్ని, కుక్కలు అన్ని చేరి ఆ ఎంగిలి మెతుకులని ఏరుకుంటున్నాయి. అమ్మ, ఇది కాస్త తినొచ్చు కదా. ఆ ఎంగిలి మెతుకులన్నీ అలాగా ప్రోగు చేసి ఆకులు నుండి అలాగా ఒక దగ్గర చేస్తుంటే, ఇక తిందామనే సమయంలో వీధి కుక్కలు వచ్చి వాటి పోట్లాట్లు ఈయన మీద వచ్చి పడ్డాయి. ఆ కుక్క తిందామనుకున్న సమయంలో ఆ కుక్క ఎప్పుడైతే మీద పడిందో ఒక్కసారి సైడ్కి తూగి సైడ్ పడ్డాడు జనక. లేదు చూస్తే తన హంస తూలిక పాన్పు పై నుండి కింద జారి పడ్డాడు అనమాట జనక. ఇంతకీ ఏమైంది? ఇదంతా జనక మహారాజుకి స్వప్నం. అయితే స్వప్నమే గాని జనక మహారాజుకి మొత్తం చెమటలు పట్టేసి ఉన్నాయన్నమాట. భయంతో భీతిల్లిపోయాడు అనమాట జనక. చక్రవర్తిని సమ్రాట్ జనక ఎంత దుర్భరమైన పరిస్థితి ఊహించలేదు కాబట్టి చెమట పట్టి భయపడిపోయి భీతిల్లాడు. ఇక రాత్రి నిద్ర పట్టకుండా ప్రాతకాలంలోనే అందరినీ పిలిపించి దర్బార్ పెట్టించారు, సభ. నేను రాత్రి ఇలా జరిగింది అనుభవం, స్వప్నం, నాకు ఇలాంటి పరిస్థితి జరిగింది. ఇప్పటి వరకు కూడాను దాని నుంచి నేను బయటపడలేదు. ఇది సత్యమా అది సత్యమా అంటున్నాడు జనక. అంటే ఇప్పుడు రాజ దర్బార్లో కూర్చున్నాడు, ఇది సత్యమా లేకపోతే దుర్భరమైనటువంటి జీవితం అనుభవించాను రాత్రి కలలో, అది సత్యమా, ఏది సత్యమో అడిగాడు. అందరూ శాస్త్రజ్ఞులు అందరూ కూడాను నల్లి శాస్త్రము, బల్లి శాస్త్రము, పుట్టుమచ్చల శాస్త్రాలు, న్యూమరాలజీ, మొత్తం రాహు కాలాలు, జ్యోతిషము, అన్ని శాస్త్రాలు పట్టుకొని వచ్చేసారు అన్నమాట మొత్తం సభలోకి. ప్రతి ఒక్కరు
ఇది సత్యము మహారాజ్. స్వప్నం వచ్చింది పోయింది, ఇప్పుడు మీరు కూర్చున్నారు, ఇదే సత్యం. అది సత్యమైతే ఇప్పుడు వరకు కూడా నా చెమట ఇంక వదలలేదు, నాకు భయం ఇంక వదలలేదు. అది సత్యం కాకపోతే ఎలా? నాకు ఇప్పటికీ ఆ భయం ఉన్నది కదా అంటాడు జనక. అయితే ఎవరు చెప్పలేరు. చివరికి ఆ ఆ దర్బారు ముందు నుండి అష్టావక్రులు, 8 వంకర్లు ఉన్నాయి శరీరమునకు, అష్ట కష్టం మీద. 8 వంకర్లు అంటే ఒక వంకర మనకు నడుము వంగితేనే మనము జీవితాంతం భరించలేము. అమ్మో నడుము వంగిపోయింది, అమ్మో నడుము వంగిపోయింది. మరి 8 వంకర్ల శరీరానికి ఉన్నటువంటి ఆ యొక్క అష్టావక్రుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. అందుకే అష్టవక్రులు కలిగి ఉన్నారు కాబట్టి అష్ట కష్టం మీద వచ్చారు. అష్ట కష్టం మీద వచ్చేసరికి ఆ ద్వారపాలకులు ఆయన్ని బయటికి నెట్టేశారు. షటప్ గడవ్ అన్నారన్నమాట. మీకే లోపలికి ఏం పరిస్థితి, నీకేం పని, నువ్వు ఇలాగెంత బాగా ఇబ్బంది వస్తున్నావు, నువ్వు సరిగా నడవలేవు, నీకెందుకు ఈ సభ అని. అయితే ఒక్కసారి అష్టావక్రులు గంభీరమైన స్వరముతో, చక్రవర్తి సమ్రాట్ జనక, నీ ప్రశ్నకు నేను సమాధానం చెప్తానన్నారు. ఆ ధ్వని లోపల వరకు విని వారిని పంపించండి అన్నారన్నమాట. అష్ట కష్టం మీద వెళ్తున్నటువంటి అష్టావక్రులను చూసి అక్కడ పండితులు, అంటే మొత్తం పుస్తకాలన్నీ చదివేసుకుని ఉన్న పండితులు అన్నమాట, అందరూ పక్కు నవ్వారు. పక్కపక్క చాలా గంభీరంగా పక్కపక్క నవ్వారు అనమాట అష్టావక్రులు చూసి, ఈయన అష్ట కష్టం చూసి. వెంటనే అష్టావక్రులు శాంతచిత్తులై ఉండి వాళ్ళు ఎప్పుడైతే నవ్వడం ఆపేశారో ఒక్కసారిగా అష్టావక్రులు గంభీరంగా నవ్వారట వాళ్ళని చూసి. ఈ జనక మహారాజుకి అర్థం కాలే, వీళ్ళందరూ నవ్వారంటే ఆయన యొక్క అష్ట కష్టాలు చూసి కింద మీద పడడం చూసి నవ్వారు కదా. అష్టావక్రులు వాళ్ళని చూసి ఎందుకు నవ్వారు, ఇది అర్థం కావట్లేదు. అప్పుడు అడిగారు అష్టావక్రుల్ని, మహర్షి మీరెందుకు నవ్వారు? ఏ జనక, మీరేదో బ్రహ్మ సంసత్ అంటే ఏదో బ్రహ్మవిత్తులు, వేదవిత్తులు, ఆత్మజ్ఞానులు, విద్వానుల మధ్య సభ పెట్టారని విన్నాను. కానీ తోలు అమ్ముకునే చర్మం వ్యాపారులతో మీరు సభ చేస్తున్నారనే విషయం ఇప్పుడు చూసి నవ్వాను అన్నారన్నమాట ఆయన. ఆ మాట విన్నటువంటి పండితులకి ఎంత కాలుతుంది మీరు ఊహించుకోండి ఒక్కసారి. వాళ్ళందరూ ఈ యొక్క బంగారు కంకణములు ధరించి, మెడలోను చేతులకి ఉంగరాలు అన్ని ధరించుకొని శాస్త్రాలు పట్టుకొని ఉన్నటువంటి పండితులు, విద్వానులు, మీరు చర్మ వ్యాపారులు అంటే ఎంత ఫీల్ అవుతారండి. కాబట్టి వాళ్ళు కోపోద్రిక్తులయ్యి అవసరమైతే అష్టావక్రులపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు జనకమార శాంతి 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 అన్నారు 3 సార్లు అని. మహర్షి నిన్ను ప్రాధేయపడుతున్నాను, కారణం చెప్పవలను, మీరెందుకు నవ్వారు, వాళ్ళని ఎందుకు చర్మ వ్యాపారులు అంటున్నారు, ఇవి మాకు వివరణ ఇవ్వాలి అన్నారు. అప్పుడు చెప్పారు, నిన్న మీకు చెప్పాను కదా మనీష పంచకములు, అన్నమయం అథవా చైతన్యమేవ ఏ ద్విజ్వర దూరీకర్తుం వాంఛసి కిం బ్రూయ గచ్చ అని అన్నట్లుగానే ఆ చండాల రూపంలో ఏ విధంగా అన్నాడో ఇక్కడ అష్టావక్రులు అదే అన్నారు. చూడండి చక్రవర్తి సమ్రాట్ జనక, ఆత్మ శరీరం లేనిది, నాశనము కానిది, కన్నులతోని మనస్తోని గోచరం కానిటువంటి ఆత్మ సర్వవ్యాపి, అది అనంతము, అమృతత్వం. శరీరం అనేది తాత్కాలికంగా వస్తుంది, దాంతో పాటు వ్యవహారం చేస్తున్నాము, పోతుంది. అది నీటిలో వస్తున్న బుడగ లాంటిది. శరీరం పుట్టడం అనేది బుడగ పుట్టింది, కొంత సమయం తర్వాత బుడగ నీటిలో కలిసిపోయింది అంటే మరణించింది అని అర్థం. ఈ మాత్రం శరీరానికి మనం ప్రాధాన్యత ఇచ్చి శరీరం మీదే మన మెరుపులు, శరీర అందము, శరీర సౌందర్యాన్ని బాగా దృష్టి పెట్టి ఉన్నవారికి ఆత్మతత్వము ఏమి అర్థమవుతుంది? ఆ దృష్టి వీరికి లేనే లేదు. కాబట్టి వీళ్ళ పైన ఉన్నటువంటి మాంసాన్ని చూస్తున్నారు. కాబట్టి వీళ్ళు మాంసం చర్మ వ్యాపారులు కాక ఆత్మజ్ఞానులు అవుదురా జనక అని ప్రశ్నించాడట అష్టావక్రులు. క్షమ్యతాం క్షమించండి అని జనక ప్రాధేయపడ్డాడు. సరే, మీరు నాకు సమాధానం చెప్పండి, అది సత్యమా ఇది సత్యమా? అష్టావక్రులు అన్నారు అది సత్యం కాదు జనక అన్నారు. మరి
ఇది సత్యం కాదు. మరి ఏది సత్యం? నువ్వు సత్యం జనక. జనక, హే జనక, నువ్వు సత్యం. అది సత్యం కాదు, ఇది సత్యం కాదు. అంటే స్వప్నములో ఉన్న బిచ్చగాడుగా భయంకరమైనటువంటి పరిస్థితి అనుభవించిన జనక నువ్వు కాదు. ఇప్పుడు రాజదర్బార్లో సింహాసనపై కూర్చున్నటువంటి మహారాజు చక్రవర్తి సమ్రాట్ జనక నువ్వు కాదు వాస్తవానికి. మరి ఏంటి? రెండింటినీ వెనక ఉండి నడిపిస్తున్న సాక్షి చైతన్య స్వరూపమైనటువంటి ఆ చైతన్యమే నీ అసలు స్వరూపము జనక. అది నువ్వై ఉన్నావు. నువ్వే ఆ సత్యం. స్వప్నము సత్యం కాదు, ఈ జాగ్రత్త అవస్థ సత్యం కాదు, ఈ శరీరము మనస్సు బుద్ధి ఏవి సత్యం కాదు. అంటే బల్బు సత్యమా, ఫిలమెంట్ సత్యమా అని ప్రశ్నిస్తే బల్బు వెలుగుతున్న బల్బు సత్యం కాదు, ఫిలమెంటు సత్యం కాదు, దాని వెనక ఉన్నటువంటి కరెంటు సత్యం అన్నట్టు అనమాట. మరి కెరటము సత్యమా, సముద్రము సత్యం అంటే కెరటము సత్యం కాదు, సముద్రము సత్యం కాదు, నీరు సత్యము జనక. మరి బ్రేస్లెట్ సత్యమా, నేను పెట్టుకున్న రింగు సత్యమా? రింగు సత్యము కాదు, బ్రేస్లెట్ సత్యం కాదు, బంగారం సత్యము జనక అని చెప్పాడు. మరి సాసరు, కప్పు, జగ్గు, జారు, మరి కుండ, చిన్న కుండ, పెద్ద కుండ, లొత్త కుండ, పాత కుండ, ఈ వీటిలో ఏది సత్యము? ఇవన్నీ సత్యం కాదు, మట్టి సత్యం అన్నారు. అలాగన్నట్టు స్వప్నములో ఉన్న నువ్వు సత్యము కాదు, ఇక్కడ ఉన్న నువ్వు సత్యము కాదు. ఈ రెండింటికి సాక్షిగా ఉన్న ఆత్మస్వరూపంగా ఉన్న ఆ చైతన్యమే సత్యము. అదే నువ్వు అయి ఉన్నావు జనక. తత్వమసి, నువ్వే అది అని చెప్పాడు. మంచిది మహర్షి, ఈ స్థితిని నేను ఇప్పుడే పొందాలనుకుంటున్నాను. ఏం చెయ్యాలి? ఇప్పుడు పొందడం ఏంటి? నువ్వు అయ్యే ఉన్నావు, పొందేది ఏమీ లేదు నాయన అన్నాడు ఆయన. మరి నాకు అనుభవంలో రావట్లేదు స్వామి, మీరు అన్నట్టే. సరే, నీకు ఇప్పుడే ఆ స్థితిలో మీరు వెళ్ళిపోయేటట్టు నేను చేస్తాను, నాకేమిస్తావు? మహర్షి, మీరు రాజ్యంలో నేను చక్రవర్తి సమ్రాట్ను, ఏది కోరుకున్నా ఓకే, నేను తర్వాత ఇస్తాను. వద్దు, ముందే నాకు గురుదక్షిణ ఇవ్వాలి. కోరుకోండి, మాట తప్పవు కదా. తప్పను. అయితే నీ మనస్సు నాకు గురుదక్షిణగా ఇవ్వు అన్నాడు. చూడు జనక, మనస్సు నాకు గురుదక్షిణగా ఇచ్చావు కాబట్టి దాన్ని మళ్ళీ నువ్వు వాడడానికి వీలు లేదంట. మనస్ఫూర్తిగా ప్రయత్నపూర్వకంగా మనసు గురుదక్షిణ ఇచ్చాడు కాబట్టి మనసుతో సంకల్పించడం బంద్ చేశాడు జనక. ఎందుకు? అంతకుముందే చాలా తపస్సు సంపన్నుడు ఆయన. మనం కూడా చేయొచ్చు. అయితే ఆ స్థితిలో గుర్రం పైన ఒకవైపు కాలు పెట్టి రెండో వైపు కాలు పెట్టే సమయంలోనే ఆయన నిర్వికల్ప సమాధి, తన ఆత్మస్థితి అయినటువంటి నిర్వికల్ప సమాధి అంటే ఆత్మస్థితిలోకి వెళ్ళిపోయారు. ఆ స్థితి మీ అందరికీ ఇప్పుడు ఇక్కడే మీరు చెక్ చేసుకోవచ్చు. అది శ్రీకృష్ణ యొక్క ప్రామిస్. ఓకే, తర్వాత ఇంకా స్థితప్రజ్ఞ ఎలా ఉంటాడు? దుఃఖే స్వనుద్విగ్నమనాః, దుఃఖేష్వనుద్విగ్నమనాః, దుఃఖేష్వనుద్విగ్నమనాః, సుఖేషు విగతస్పృహః, సుఖేషు విగతస్పృహః, సుఖేషు విగతస్పృహః, వీతరాగభయక్రోధః, 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 స్థితధీర్మునిరుచ్యతే, 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 దుఃఖే స్వనుద్విగ్నమనాః, సుఖేషు విగతస్పృహః, దుఃఖేష్వనుద్విగ్నమనాః, సుఖేషు విగతస్పృహః, దుఃఖేష్వనుద్విగ్నమనాః, సుఖేషు విగతస్పృహః, వీతరాగభయక్రోధః, స్థితధీర్మునిరుచ్యతే, వీతరాగభయక్రోధః,
స్థితధీర్మునిరుచ్యతే వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. ఓకే, చాలా అద్భుతం. ఇప్పుడు భగవాన్ శ్రీకృష్ణ మరొక స్టెప్ ముందుకేస్తున్నారనమాట. మరొక స్టెప్ ఏంటి? స్టెప్ ఆయన మనకి ఆత్మస్వరూపం స్పష్టంగా తెలిసిపోయింది, మనం జీవన్ముక్తులుగా ఉన్నాం. కానీ మన చుట్టూ పరిస్థితిని మార్చలేం కదా. మనకి శరీరం కూడాను ఒక ప్రారబ్ధ కర్మతో వచ్చినది. అంటే అజ్ఞాన అవస్థలోనే శరీరం వచ్చినది. మరి అజ్ఞానంతో పాటు కొన్ని కర్మలు చేశాం కదా, ఎన్నో అధర్మాలు మనం సృష్టించాం కదా, వాటి ఫలితం కూడా మనం అనుభవించాలి కదా. కాబట్టి మనం అనుకున్నట్టు అంత రెడ్ కార్పెట్ వేసి చుట్టుపక్కల, అమ్మ నేను జ్ఞానం అయిపోయాను కాబట్టి ఇక నా చుట్టంతా రెడ్ కార్పెట్లు వేసి వెల్కమ్, ఆవో 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 కావో పీవో అని ఎవరు పిలవరు. కాబట్టి పరిస్థితులు అలాగే ఉంటాయి. కానీ ఆ పరిస్థితులకి మనము ఎలా స్పందిస్తున్నాము, ఇది ఈ మార్పు సామాన్యులకి జీవన్ముక్తులకి మధ్య భేదము తెలుస్తున్నదన్నమాట. అందుకే ఏమంటున్నారు? దుఃఖేసు అనుద్విగ్నమనాహ. అంటే ఏది చిన్న విషయంకి మనం ఇంతకు ముందు కింద మీద పడిపోయేవాళ్ళం. ఎందుకు? మనస్సు అంత కకలా వికలం అయిపోయి అంత బలహీనంగా ఉండేది మన మనస్సు అన్నమాట. ఇప్పుడు మీరు స్థితప్రజ్ఞులు అయిపోయారు. స్థితప్రజ్ఞులు అంటే ఆత్మస్వరూప తత్వం అంతా నిశ్చయంగా తెలుసుకొని నిధిధ్యాసనము ద్వారా మీ యొక్క నరాలు, మీ యొక్క బ్లడ్ ఎలాగైతే ఆంజనేయ స్వామికి ఎంట్రుకల్లో కూడాను రామ రామ అనే తత్వం ఎలాగైతే వంట పట్టినదో, మీ ఆత్మస్వరూపం మీకు అలా వంట పట్టినప్పుడు మనస్సు మీకు అన్ని రకాల మహారాజ్, మహారాణి, మహారాజు అని మీ ఆదేశము కొరకు వెయిట్ చేస్తుంది. ఏంటి? మీ మనస్సు. అంటే మనస్సు ఇష్టం వచ్చినట్లు లేకపోవడం అవదు. మీరు దానికి ఆదేశం ఇవ్వాలి. ఇప్పుడు పాపం మీ నమ్మిన బంటుగా మారింది మనస్సు. కాబట్టి ఎటువంటి ప్రతికూల అంశములు, ప్రతికూల వాతావరణం మీకు కలిగినప్పుడు మీరు చలించకుండా, ఒక కారు ఎలాగైతే షాక్ అబ్జర్వర్స్ ఎలాగైతే పెడతారో, ఎటువంటి చిన్న చిన్న గోతులకి వాళ్ళకి ఎటువంటి ప్రమాదం ఉండదు. షాక్ అబ్జర్వర్స్ అంటారు, విన్నారా? ఆ అబ్జర్వర్స్ ఎప్పుడైతే మీరు పెట్టారో ఆ మనసు మీకు అలా పనిచేస్తుంది అనమాట. కాబట్టి ఇంతకు ముందు ఇలా చిన్న విషయానికి మనకి కోపం వచ్చేసేది. అదేవిధంగా ఎంత తరచుగా ప్రతిదానికి కోపం వస్తుందా, ఆ కోపం రావడం తగ్గిందా అని మనం చెక్ చేసుకోవాలి. మనలో మనకే. ఎదుటోళ్ళు చెక్ చేయకండి దయచేసి. ఇది మీకు హెచ్చరిక. వీళ్ళు స్థిత ప్రజ్ఞలా కాదా, వీళ్ళు జీవన్ముక్తులా కాదా, ప్రతి మహాత్ముల దగ్గరికి వెళ్ళి, ప్రతి స్వామి దగ్గరికి వెళ్ళి ఈ పరీక్షలు మీరు చేయకూడదు. మీకు మీరు పరీక్ష చేసుకోమని చెప్పాడు భగవాన్. కాబట్టి ఎంత తరచుగా మనలో ఈ అలజడి ఆందోళన కలుగుతున్నది, ఇంతకు ముందు తరచుగా కలిగేది, ఇప్పుడు తగ్గిందా లేదా అని చెక్ చేసుకోవాలి మనం. ఒకవేళ కలిగితే దాని యొక్క తీవ్రత, అంటే కుర్చీలు, టేబుళ్ళు, మొత్తం పాత్రలని విసిరివేసేయడమా? భార్య మీద భర్త, భర్త మీద పిల్లలు, పిల్లల మీద తల్లి, తల్లి మీద తండ్రి, ఇలాగ జరిగే పరిస్థితి ఇంకా ఉన్నదా? వాటి యొక్క తీవ్రత, వాటి యొక్క ఏమైనా తగ్గిందా? ఏదో చిన్న వాటి, అంటే ఒక కర్పూరం వలె కోపం రావడం వేరు, పోవడం వేరు, కానీ దాని తీవ్రత భయంకరంగా ఉన్నదా? లేక ఒకవేళ మీకు చిన్న కోపం కలిగిన దాని నుంచి మీరు తొందరగా బయటపడుతున్నారా లేదా, ఇవి మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం చూసే మొదటి అధ్యాయంలో అర్జునుడు భయంకరమైన పరిస్థితి అనుభవించాడా లేదా? ఏంటి? చీదంతి మమ గాత్రాని ముఖం చ పరిశుష్యతి వేపతుచ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాంధీవం సంసతే హస్తా త్వక్చైవ పరిదహ్యతే. ఎందుకు? మనస్సులో తీవ్రమైనటువంటి ఆందోళన, అలజడి, భయం కలిగితే మన మాటల్లో అది ప్రకటమవుతుంది. మాటల ద్వారా మన చేతల్లో ప్రకటమవుతుంది. శరీరం అంతా మొత్తం కదిలిపోయి, చెమట పట్టి, ఊగిపోయి, తూగిపోయి నిలబడలేము. దాని యొక్క తీవ్రత అలా ఉంటది. మరి అందువలన
ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా మీరు చలించకుండా ఉండడమే దుఃఖేసు అనుద్విగ్నమనాహ సుఖేసు విగత స్పృహ. రేపు ఇది కంటిన్యూ చేద్దాం, అద్భుతంగా ఉంటది. కాబట్టి ఇక్కడ వరకు ఎన్ని విషయాలు, 2 విషయాలు చెప్పాం. ఇవి మీరు పరీక్ష చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సంతోషం స్వామి. ప్రణామ్ స్వామీజీ. ప్రణామ్ ప్రణామ్. హరి ఓం తత్సత్. జై జై శ్రీరామ్. జై హనుమాన్. జై హనుమాన్. జై హనుమాన్. అందరికీ నమస్కారం. మరోసారి శుభం భూయాత్.